కోట్ల కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ గారికి వారికి ముందు పెట్టి వాళ్ళ ఆస్తులు ఈస్తులు దారదత్తం చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది. ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు, ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? సంచులు ఎవరు మొయ్యలేదు? కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా? టీఆర్ఎస్ మొయ్యలేదా? ఎక్కడెక్కడ మోసారు సంచులు? ఎక్కడెక్కడ నన్నడు కేసారు? ఎక్కడెక్కడ మోయలేదు సంచులు? వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు? స్టేట్లు చెప్పారు. మహారాష్ట్ర పంపించారు, తమిళనాడు పంపించారు, పశ్చిమ బెంగాల్ పంపించారు, కర్ణాటక పంపించారు. అనేవారు ఇంకొకైనా ఢిల్లీ కేజ్రీవాల్ పంపించారు, ఒరిస్సాకు పంపించారు, పంజాబ్ పంపించారు. ఇవనే జాగిరని ఇన్ని సంచులు పంపించారు మీరు. ఎక్కడి ఈ సంచులు ఇవన్నీ? మనము కేసీఆర్ గారు ఒక అనే ముందు ఒక రాయి, ఒక బురదల రాయి, ఒక గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. 6-7 రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు. అన్న మామేమి ఎప్పుడన్నా అదే నడుస్తుంటాయి ఇవన్నీ. నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊరుకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అన్నాడు అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తాడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు? ఇవన్నిటినీ తప్పించుకోవడానికి ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు. మీ ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు ఉండే అసెంబ్లీలో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. అందుకే రేపు మాట్లాడతా అంత. వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు. వయసులో పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడండి. చరిత్ర గల్ల రాహుల్ గాంధీ కుటుంబము, చరిత్ర గల్ల ఒక కుటుంబం గురించి మాట్లాడి మీరు మీకున్న కొద్ది పేరు కూడా చెడగొట్టుకోకండి. రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన రోజులు మర్చిపోయినవా? రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు మర్చిపోయినవా? నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి? మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా? ఆరేమో ఒరిజినల్, తెలంగాణ రాష్ట్ర విభజన చేయకముందేమో ఒరిజినల్, ఇచ్చినాక డూప్లికేటా కేసీఆర్కి? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయ విలువలు? ఇదేనా కేసీఆర్ గారు మీరు నేర్చుకున్నాయి?
కాంగ్రెస్ విలన్ మేమే, హీరో మేమే, కాంగ్రెసే రాజకీయాలలో ఎప్పుడు, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో ప్రజల కోసం హీరోగా మాట్లాడతాం, ప్రజల కోసము హీరో పాత్ర ఉంటుంది, ప్రతిపక్షాలకు విలన్గా ఉంటాం మేము, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో అంటే నేనేమంటానంటే బీజేపీ అభిప్రాయాలు బీజేపీకి ఉంటాయి, టీఆర్ఎస్ అభిప్రాయాలు టీఆర్ఎస్కి ఉంటాయి. సబ్జెక్ట్ అది కాదు. ఒక చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ కుటుంబం మీద ఏదో నోరుంది కదా, ఏదో ఒక మాట అనాలి కదా అనే అట్లా మాట్లాడడం సబబు కాదు, పద్ధతి కాదు అని నేను కేసీఆర్ గారికి గాంధీభవన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రేపు మాట్లాడుతుంది. ఈరోజు టాపిక్ ఓన్లీ రాహుల్ గాంధీ. 100% ప్రజలకు మేము హీరో అంటే అలాంటి పనులు చేసి హీరో అనిపించుకుంటాము. ప్రతిపక్షాలను ఎప్పుడు ఎండగడుతుంటాం కాబట్టి విలన్గా కనబడతాం. ఓకే, థ్యాంక్ యూ. పక్షాన గాంధీ భవన్ ద్వారా మీకు కొన్ని చేయడం జరిగింది రాహుల్ గాంధీ గురించి. నేనేమంటున్నాంటే కేసీఆర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ భవన్ ద్వారా మీకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో